వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో భారీ వర్షానికి జలమయమైన రోడ్లు. పార్టీ ఫిరాయింపు రాజకీయాలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్. ₹1000 వినాయక చందా ఇవ్వలేదని కుల బహిష్కరణ, కన్నీరు మున్నీరైన మహిళ. మంత్రి నారా లోకేష్ చొరవతో నేపాల్లోని కఠ్మండు విమానాశ్రయం నుంచి రాష్ట్రానికి బయలుదేరిన ఏపీ వాసులు. యూరియా కొరతకు నిరసనగా రైతు సంఘం ఆధ్వర్యంలో రాయపర్తిలో రైతుల ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో వినాయకుడి వద్ద చందా ఇవ్వలేదని మహిళలపై కుల బహిష్కరణ సంఘటన జరిగింది. స్థానిక కుల పెద్దలు ఏ కుటుంబం ఎక్కువ చందా ఇవ్వలేదు అంటే 25,000 కొంచెం మాత్రమే ఇచ్చింది అంటే 5,000 జరిమానా విధించారని తెలుస్తుంది. చదరంగా చెప్పాలంటే వినాయకుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేందుకు వెళ్లిన 4 కుటుంబాలను 1,116 చందా ఇచ్చేలా కుదింపులు చేశారు. ఆ కుటుంబాల్లోని మహిళలు అప్పులు అయ్యి తినడానికే తిండి లేక చందా ఇవ్వలేకపోవడంతో కంటతడి పెట్టినట్లు చెప్పారు. ఊర్లోని ప్రజలు మమ్మల్ని చూస్తే మొహం మీద తలుపులు వేస్తున్నారని, ఈ పరిస్థితి ఆమెను తీవ్ర ఆవేదనలో ఉంచిందని సమాచారం అందింది. కొబ్బరికాయ కొట్టాలన్నారు. అయ్యో దేవుడా ఎట్లా అని నా ఇంట్లో నేను చిన్న గణపతి పెట్టుకున్నా సార్. మరేం చేద్దాం, మరి నా దేవుడు నాకు కానీ చిన్న గణపతి పెట్టుకొని మా ఇంట్లో మేమే సార్ దిద్దుకొని చప్పటికి వెళ్ళిపోయినా. మే ఎట్లా పెట్టాలి సార్? మాకే తినడానికి తిండికి లేదు. నేను ఎట్లా దేవునికి కానీ ఒక 5ో 10ో పెడదామని అనుకున్నాం, కానీ ఇట్లా వేస్తారని తెలియదు అని మేము చప్పటికి సైలెన్స్ ఉన్నాం సార్. మేమెవరిని ఏమనలేదు. మమ్మల్ని ఇట్లా వేసి వాళ్ళు మమ్మల్ని చూసి తలుపులు వేసుకుంటారు, మమ్మల్ని చూసి ముఖం సాటేస్తుర్రు. పోవద్దు, వాళ్ళ 4 పోయి వాళ్ళతో మాట్లాడిన వాళ్ళకి 25,000 దండుకు అని చెప్పారు. చెప్పేటోళ్ళకి 5,000, చూసిన వాళ్ళకి 5,000, వాళ్ళతో మాట్లాడద్దు అని చేసిరు సార్. ఇది ఎక్కడ న్యాయం? మాకు న్యాయం జరగాలి. ఏమో అది బస్సు బాగా అనిపించింది. తప్పైందా ఒప్పుకోమన్నారు సార్. తప్పైందా భారత నూతన ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. గత మంగళవారం జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ప్రత్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. That I will bear true faith and allegiance to the Constitution of India, to the Constitution of India, as by law established, as by law established, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Congratulations. కర్నూలు జిల్లా జోహరాపురం గ్రామానికి చెందిన ఉపాధ్యాయురాలు జయమ్మ ప్రస్తుతం ఎమ్మిగనూరులో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త బెతంచెర్లలో సర్వేయర్గా ఉద్యోగం చేస్తున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జయమ్మను కర్నూలు రూరల్ ప్రాంతానికి బదిలీ చేయాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినప్పటికీ డీఈఓ శ్యాముల్ వాటిని అమలు చేయకపోవడం దారుణమని ఆయన అన్నారు.
డిఎస్సి పాస్ అయిన వారికి నియామకాలు చేపట్టేలోపు జేఎమ్మ బదిలీ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేయకపోతే మేము మరోసారి కోర్టును ఆశ్రయించి తగిన చర్యలు తీసుకుంటామని పరమేశ్వరయ్య హెచ్చరించారు. విద్యాశాఖ అధికారులు అహంకారాన్ని వదిలి జేఎమ్మ అనారోగ్య సమస్యల నుంచి బయటపడేలా సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో పద్మావతి, రోజా, మహిళా సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత పాల్గొన్నారు. మీరు ఆధార్ కాపీ అవన్నీ మళ్ళీ తెచ్చేయండి, అప్పుడు గ్రీవెన్స్లో పెడతాము, డిస్ట్రిక్ట్ కమిటీకి అప్పుడు మేము ఫార్వర్డ్ చేస్తాము అని చెప్తారు. డిస్ట్రిక్ట్ కమిటీ ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలి, అంతలోపు డిఎస్సి పోస్టులు ఏమైనా ఆగుతాయా? వారం లోపల సెప్టెంబర్ 15వ తేదీ లోపల వీళ్ళు ఎక్కడిలో అక్కడ జాయిన్ అవుతున్నారు. అప్పుడు ఈమె పరిస్థితి ఏంటి? ఈమెకు గార్గాయపురం అనేది హైకోర్టు ఇచ్చింది, కానీ దాన్ని కూడా వీళ్ళు తొందరగా తొక్కి కేవలం వీళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ వీళ్ళ పంతం నెగ్గాలి అనేటువంటి ఆలోచన తప్ప అనుకోవట్లేదు. కాబట్టి విద్యాశాఖ అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి ఇంతటితో మానుకోవాలి, నిర్లక్ష్య వైఖరి వీడాలి. ఒకవేళ లేకపోతే ఇది మీకు న్యాయం జరగకపోతే ఫర్దర్ స్టెప్ ఏంటి అని కూడా మేము కూడా ఆలోచన చేశాము. ఇమ్మీడియట్గా విద్యాశాఖ అధికారులు అందరినీ ముద్దాయిలు చేస్తూ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద వీళ్ళను మీద కంప్లైంట్ చేయడం జరుగుతుంది. వీళ్ళపై అక్కడ హైకోర్టును నిలబడాల్సింది వస్తుంది, అవసరమైతే సస్పెండ్ అవుతారు. మైబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథన్ కేకన్ జిల్లా ఎనుగుర్తి రైతు వేదికను సందర్శించి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వేదికను పర్యవేక్షించాలని ఆదేశించారు. వార్త ప్రకారం ఎస్పీ స్థానిక అధికారులతో కలిసి వేదికలో పర్యవేక్షణ నిర్వహించి సమస్యలు తక్షణ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాణ్యం నియోజకవర్గంలోని మాధవినగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ప్రజల నుంచి విస్తృతంగా అర్జీలు స్వీకరించారు. అన్ని మండలాల నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజల సమస్యలను ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పరిశీలించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. వరంగల్ జిల్లా రాయపర్తి వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రైతులకు మద్దతుగా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ నుండి ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి వర్ధనపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎర్రబెల్లి అరెస్టుతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అతని అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చి ఆందోళన చేపట్టారు. దయచేసి సిఐ గారు, ఎస్ఐ గారు కలెక్టర్ తో మాట్లాడాలి.
తిరుపతిలో పునర్నిర్మితమైన ప్రెస్ క్లబ్ నూతన భవనాన్ని ఈరోజు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు స్థానిక ప్రజానిధులతో కలిసి పాల్గొన్నారు. ప్రెస్ క్లబ్ ఆధునిక సౌకర్యాలతో పునర్నిర్మించబడనుందన్న జర్నలిస్టుల తమ వృత్తి బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహించగలరని ఈ సందర్భంగా నాయకులు అభిప్రాయపడ్డారు. ఓకేనా భానుప్రకాష్ రెడ్డి గారికి ఏంటి వెనకరా ఓకేనా రవణ అవునా పురుషుల కెమెరా కిందకి దించవచ్చు రవి అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రెస్ క్లబ్ ఇక్కడ ఏర్పాటు చేయాలని వీళ్ళ కృషి సుమారుగా చాలా సంవత్సరాల నుంచి ఈరోజు టెంపరీ బిల్డింగ్ అయినప్పటికీ ఇది మోడర్నైజ్ చేశారు, బాగా వచ్చింది. అండ్ తిరుపతి మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు తిరుపతి చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఎంతో ఇంపార్టెన్స్ మన జిల్లాకి మరియు సిటీకి ఇస్తున్నారు. అదే కాకుండా రాయలసీమ అంతటికి కూడా తిరుపతి సిటీ ఇప్పుడు ఒక మూల స్తంభంలా ఉంది. ఎడ్యుకేషన్ పరంగా అయితేనేమి, హెల్త్ పరంగా అయితేనేమి, మరీ ముఖ్యంగా పైన స్వామివారు ఉన్నారు. సో ఇక్కడ రీజనల్ బ్యూరోస్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ప్రెస్ క్లబ్ అనేది లేకపోవడం ఇన్ని రోజులు నిజంగా ఆశ్చర్యమైన విషయం. సో ప్రెస్ క్లబ్ వాళ్ళ విజ్ఞప్తి మేరకు వాళ్ళకి ల్యాండ్ కూడా ఆల్రెడీ చూడటం జరిగింది. అది ల్యాండ్ కూడా చూసి అతి త్వరలోనే అది ప్రెస్ క్లబ్ వాళ్ళకు కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళది ఏదైతే లాంగ్ పెండింగ్ హౌస్ సైట్స్ ఇష్యూ ఉందో అది కూడా గౌరవ రెవెన్యూ శాఖ మంత్రివర్యులు మరియు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దాన్ని అతి త్వరలోనే పరిష్కారం చేయమని కూడా డైరెక్షన్స్ ఇచ్చున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా లాస్ట్ టైం జిల్లాకి ఇచ్చేసినప్పుడు ఆ హౌసింగ్ సమస్యని త్వరగా పరిష్కారం చేయమని కూడా ఆదేశాలు ఇస్తున్నారు. అతి త్వరలోనే అది కూడా పరిష్కారం చేస్తామని సభాముఖంగా ఈరోజు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా గడిచిన సంవత్సరాలలో చాలా చక్కగా జిల్లా యంత్రాంగానికి కోఆపరేషన్ చేశారు. మమ్మల్ని ఎప్పుడు ఒక మీడియా అంటే ఇప్పుడు ఒక 4th పిల్లర్, మనకి ఏదైతే 3 పిల్లర్స్ కాకుండా 4th పిల్లర్. అండ్ ప్రస్తుత కాలంలో అత్యంత శక్తివంతమైనటువంటి మీడియా, ఎస్పెషల్లీ యూత్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది మీడియా. సో మీరందరూ కూడా పాజిటివ్ న్యూస్తో, ఫ్యాక్చువల్ న్యూస్తో కూడా రాస్తారని మరొకసారి కోరుకుంటూ జిల్లా యంత్రాంగానికి సపోర్ట్ ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన ఫిరాయింపు రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలకు ప్రతీకగా రాష్ట్ర మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. సీతక్క వ్యాఖ్యానంలో నూతన రాష్ట్రంలో ఫిరాయింపు రాజకీయాలకు ఆజ్యం వేసిన వారు కేసీఆర్, ఫిరాయింపు సంస్కృతికి పితామహుడు కేసీఆర్, పరాయి పార్టీలో గెలిచిన తలసాని సబితా ఇంద్రారెడ్డిని మంత్రులుగా ప్రమాణం చేయించిన చరిత్ర బీఆర్ఎస్కి తెలిసిందే అన్నారు. అలాగే నాడు పార్టీలు మారిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించారా? పార్టీ మారిన వారితో రాజీనామాలు చేయించి మాట్లాడితే మంచిదా? నాడు రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన మీకు రాజ్యాంగ ధర్మాసనం ఆశ్రయించే నైతిక హక్కు లేదని కౌంటర్ చేశారు. ఈ వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో మరోసారి చర్చకు కారణమయ్యాయి. ఇవాళ వాళ్ళ పార్టీ నుంచి రాగానే ఇవాళ రకరకాలు మాట్లాడుతున్నారు. ఫస్ట్ నీ పార్టీలో జాయిన్ చేసుకున్నటువంటి వాళ్లకు ఏ జీన్స్ ఉన్నాయని నువ్వు జాయిన్ చేసుకున్నావు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కోర్టులో పోయి కొట్లాడుతున్నావు కదా, మరి ఆ రోజు వెంటనే తీసుకొని మంత్రులుగా కూడా చేసారు. ఏది నీ నీతి అంటున్నా కేటీఆర్, నీ నీతి నీ రీతి ఏదయ్యా? ఆ రోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ను
సబితా ఇంద్రారెడ్డిని తీసుకొని ఎమ్మెల్యేలుగా తీసుకొని అదే గవర్నర్ దగ్గర తీసుకుపోయి అత్యంత నీచంగా హేయంగా నువ్వు మంత్రి పదవులు కూడా ఇచ్చి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన నువ్వు ఇవాళ రాజ్యాంగ ధర్మాసనం కాడికి పోయేటువంటి అర్హత నీకుందా? ఫస్ట్ ఇప్పటికైనా నేను సవాల్ చేస్తున్నా. మా పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు నువ్వు అంటున్నావు కదా, దానికి పునాదిగా నువ్వు కొత్త రాష్ట్రంలో మొత్తం 2014లో 2018లో ఎవరున్నా కూడా పాపం సర్పంచులున్నా, ఎంపీటీసీలున్నా, జెడ్పీటీసీలున్నా, ఎమ్మెల్యేలున్నా, ఎంపీలున్నా అందరినీ భయపెట్టి బలవంతం చేసి రకరకాలుగా తీసుకొని అలాంటి మార్పిళ్లకు శ్రీకారం కొత్త తెలంగాణ చుట్టింది నువ్వు. నీకు రాజ్యాంగం మీద గౌరవం ఉంది. ఇంట్లో పోయిరంటే మరి నీ పార్టీలో ఉన్న ఒక్కరిని కూడా ఎందుకు నువ్వు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి రాలే? ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నావు. అదే కాకుండా ఇప్పటికీ మేము సవాల్ చేస్తున్నాం. మీ పార్టీలో ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు కూడా గెలుచున్నారు, వాళ్ళని కూడా రాజీనామా చేయించు. ఆ రోజు మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు సబితా ఇంద్రారెడ్డి కానీ, సుధీర్ రెడ్డి కానీ, లేకుంటే ఇతర టీడీపీ నుంచి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ రోజు వాళ్ళు రాజీనామా చేయకుండా మీ పార్టీలకు వచ్చారు కదా, మీ పార్టీలకు ఈరోజు రాజీనామా చేయించి అప్పుడు మా దాంట్లోకి వచ్చిన వాళ్ళు అడిగితే జనం హర్షిస్తారు. కానీ నీకో నీతి మందికో నీతి అనడం ఇది ఎవరు కూడా హర్షించరు. కాబట్టి ఆ యూట్యూబ్లు పెట్టుకొని చూపించుకున్నంత మాత్రాన ఎవరు ఏదో పేడి ఆర్టిస్టులతో మాట్లాడిస్తే అది కాదు. కాబట్టి ప్రజలకు తెలుసు నువ్వేం మాట్లాడి, నువ్వు 10 ఏళ్ళు అధికారంలో నువ్వేం చేసినావు పబ్లిక్ తెలుసు. కాబట్టి అది మర్చిపోయి ఇతరులను ప్రశ్నించే నైతిక అర్హత నీకు లేదు. జిల్లా కేంద్రంలోని అమిలియా హాస్పిటల్ నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ గుర్తింపు పొందింది. ఆధునిక పరికరాలు, నిపుణులైన వైద్య బృందంతో అత్యుత్తమ ప్రమాణాలను పాటించడం వల్ల ఈ గుర్తింపు లభించిందని హాస్పిటల్ ఎండీ డాక్టర్ చాపెప్ లక్ష్మీప్రసాద్ తెలిపారు. గురువారం బళ్ళారి చౌరస్తాలోని ఆసుపత్రి ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన ఆయన ANBH సర్టిఫికేట్ రావడం మా ఆసుపత్రి అభివృద్ధికి ప్రోత్సాహం కలిగించింది. భవిష్యత్తులో సదుపాయాలు, వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు వైద్యులు సిబ్బందితో కలిసి కృషి చేస్తామన్నారు. ఆసుపత్రిలో నిరంతరం ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉంటాయని, ప్రజలు వాటిని వినియోగించుకోవాలని ఆయన కోరారు. అనంతరం హాస్పిటల్ ఆవరణలో కేక్ కట్ చేసి సిబ్బందితో కలిసి సంబరాలు జరుపుకున్నారు. సో మా అమీల్ హాస్పిటల్ అన్ని టెస్టులు పాస్ అయ్యి NABH స్టాండర్డ్ సాధించింది. సో దీంట్లో మా యొక్క ప్రతి ఒక్క స్టాఫ్ కూడా దీనికి ట్రైన్ అయి ఉన్నారు. సో కాబట్టి మేము ఇంకా ఈ సర్టిఫికేట్ పొందినాక ఇంకా మాకు మెరుగైన వైద్యం ప్రజలకు అందించగలుగుతాము. సో ఈ యొక్క మంచి సదవకాశాన్ని కర్నూలు మరియు చుట్టుపక్కల ప్రజలందరూ ఉపయోగించుకొని వాళ్ళకు ఇంకా మా హాస్పిటల్ ఆరోగ్యశ్రీ, మిగతా సదుపాయాలు, ఇన్సూరెన్స్, తర్వాత వేరే ఆరోగ్య భద్రత, రైల్వేస్ కానీ, ESI కానీ, మిగతా అన్ని రకాల సపోర్ట్ కార్పొరేట్ వైద్య సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్తో పాటు కార్డియాక్ వైద్యము, నెఫ్రాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆఫ్థాల్మాలజీ, కంటి ఆపరేషన్లు మేము ఆరోగ్యశ్రీ కింద పూర్తిగా ఉచితంగా చేస్తున్నాము. సో ఇంకా కాన్పులు ఉచితంగా చేస్తున్నాము, అన్ని రకాల ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నాము, కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తున్నాం, డయాలసిస్ ఉచితంగా చేస్తున్నాం. సో ఈ మంచి స్టాండర్డ్లో ఆరోగ్యశ్రీని కూడా ఉపయోగించుకొని ఈవెన్ మధ్యతరగతి వాళ్ళకు కూడా చాలా హై క్వాలిటీ వైద్యం అందించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. సో మేము ఇంకా ఈ సర్టిఫికేట్ పొందినాక ఇంకా దీన్ని మరింత బాధ్యతగా తీసుకుంటూ ఇంకా మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తూ ప్రజలకి, పేద ప్రజలకి, అందరి మధ్యతరగతి వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండాలని మేము ఇంకా మెరుగు కావడానికి ప్రతి క్షణం కృషి చేస్తూ ఉంటాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. హైదరాబాద్లో వర్షం పడుతుండటంతో హయత్ నగర్, వనస్థలీపురం, LB నగర్ ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన నీరు నేషనల్ హైవేపై చేరడంతో LB నగర్ నుండి హయత్ నగర్ మధ్య వాహనాలు నిలిచిపోయాయి. స్థానిక అధికారులు, ట్రాఫిక్ పోలీసులు వాహనాలను మార్గనిర్దేశం చేయడానికి చర్యలు చేపట్టారు. ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. गाड़ी का स्टेप, गाड़ी का पहले गाड़ी में आना पड़ेगा। अब इससे स्टार्ट करने का वहाँ का बहुत अच्छा है।
వికారాబాద్ జిల్లా కుల్కచెర్లలో పంట పాడైపోతుందని ఆందోళన వ్యక్తం చేసిన రైతు యూరియా ఎక్కడికి అందుతుందో చూడడానికి ఎస్పీ కాళ్ళపై పడిపోయారు. రైతు తెలిపినట్లు రైతన్న ఎంత కష్టం వచ్చింది పంట కాపాడుకోవడానికి యూరియా బస్తాలు అందించాలని ఆయన ప్రయత్నించారు. పంటను రక్షించేందుకు రైతు చూపిన ప్రాణపాయ ప్రయత్నం స్థానికులు అధికారులు హృదయాలను కదిలించిందని తెలిపారు. ఈ ఘటన యూరియా సరఫరా సమస్యపై స్థానిక రైతుల ఆందోళన మరోసారి చేసిందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పుడు చేసేది రెగ్యులర్ గా ఇప్పుడు ఏదైతే సంచులు వస్తుందో దానికన్నా ఎక్కువ సంచులు తెప్పిస్తారు. అట్లాగే మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా టోకన్లు రాపించుకొని ఎవరైతే టోకన్లు రాపించుకుంటారో వాళ్ళకే ఇప్పించే విధంగా నేను పక్కన నుండి చేపిస్తాను. మా వాళ్ళు కూడా వస్తారు. ఆధార్ కార్డు రేపు తెప్పిస్తా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.